Hi students, welcome to the ATS Academy. Today discuss about topic types of price elasticity of demand. ఈ టాపిక్ మీకు బాగా అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు గన చూసినట్లయితే ఈ టాపిక్ అనేది చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. మనకి టాపిక్ తీసుకుంటే ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ఈ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు ప్రీవియస్ వీడియోలో మనకి ద లా ఆఫ్ డిమాండ్ అనేది అర్థం చేసుకోవాలి. ఏమి మనకి ద లా ఆఫ్ డిమాండ్ అనేది తెలుపుతుందంటే జనరల్గా ప్రైజ్కి క్వాంటిటీ డిమాండ్ అనేది ఎలా ఉంటుంది డిమాండ్ సూత్రం ప్రకారం అంటే ప్రైజ్ ఈజ్ ఇంక్రీజ్, క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ డిక్రీజ్. అంటే వస్తువు ధర పెరిగితే డిమాండ్ అనేది క్వాంటిటీ డిమాండ్ అనేది తగ్గుతుంది. ప్రైజ్ అనేది తగ్గింది అనుకోండి, క్వాంటిటీ డిమాండ్ అనేది పెరుగుతుంది అని చెప్పాం. ఇక్కడ ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుందని చెప్తున్నాం. హౌ మచ్ ఇంక్రీజ్ ఆర్ హౌ మచ్ డిక్రీజ్ నాట్ కౌంట్. ఎంత శాతం పెరుగుతుంది, హౌ మచ్ పర్సెంటేజ్, ఎంత శాతం పెరుగుతుంది, ఎంత శాతం తగ్గుతుంది అనేది మనము క్లారిటీగా పర్సెంటేజ్ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. అందుకోసమే ఇక్కడ ఏమంటే మనకి వాట్ ఈస్ ద ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటే డిమాండ్లో ఎంత శాతం మార్పు వస్తుందో, హౌ మచ్ పర్సెంటేజ్ చేంజ్ అంటే డిమాండ్లో గన మార్పు గన వచ్చినట్లయితే ఆ మార్పు శాతాన్ని ఏమంటారంటే ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అని అంటారు. అదేవిధంగా ప్రైజ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ధరల్లో వచ్చినటువంటి మార్పుకు అనుగుణంగా డిమాండ్లో మార్పు వచ్చినట్లయితే దానిని ప్రైజ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అని అంటాము. ఇది ఏం చెప్తుంది మనకి ప్రైజ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అని అంటే ఇట్ ఎక్స్ప్లెయిన్ ద రెస్పాన్సివ్నెస్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ డ్యూ టు ద చేంజ్ ఇన్ ద ప్రైజ్ ఆఫ్ ఏ కమాడిటీ. అంటే వస్తువు ధరల్లో వచ్చినటువంటి మార్పు శాతానికి అనుగుణంగా డిమాండ్లో గన మార్పు గన కలిగినట్లయితే ఆ శాతాన్ని ఏమంటారంటే ఆ మార్పు శాతాన్ని ఏమంటారంటే ప్రైజ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ద హౌ టు క్యాల్కులేట్ ద ప్రైజ్ ఎలాసిటీ ఆఫ్ మీన్స్ యు ఫాలో టు ద ఫార్ములా. ఇక్కడ మనకి ఈ ఫార్ములా విషయంలో అబ్జర్వ్ గన చేసినట్లయితే ఏమి ఇక్కడ ఫార్ములా అంటే ప్రైజ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్, ప్రైజ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. ఇది ఫార్ములా. అంటే డిమాండ్లో ఇక్కడ మనకి వస్తువు ధరల్లో వచ్చినటువంటి మార్పు శాతం ఎంత ఉందో డిమాండ్లో కలిగేటువంటి మార్పు శాతం మనం క్యాలిక్యులేట్ చేస్తే ప్రైజ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. అంటే ఇక్కడ మీ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ డిమాండ్లో వచ్చినటువంటి మార్పు శాతం, ధరలలో పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైజ్ అంటే ధరల్లో వచ్చినటువంటి మార్పు శాతం. ఇక్కడ మనకి హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రైజ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ దేర్ మీన్స్ 5 types are there. That is first one perfectly elastic demand, second one perfectly inelastic demand, third one unitary elastic demand, fourth one relatively elastic demand, and fifth one relatively inelastic demand. This is the totally 5 types. మీకు టైం అనేది సేవ్ అవ్వాలని ముందుగానే నేను ఈ గ్రాఫ్స్ కూడా రాశాను. ఇక్కడ ఒక్కొక్కటిగా డిస్కస్ చేస్తే మనము అర్థం చేసుకోవచ్చు చాలా సింపుల్ గా. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ అంటే ఏమి, ఇక్కడ కూడా మనకి వస్తువు ధరకి క్వాంటిటీ డిమాండ్ ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్. పర్ఫెక్ట్లీ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ప్రైజ్ స్మాల్ చేంజ్, ప్రైజ్ ఏ స్మాల్ చేంజ్ ఇన్ ప్రైజ్, మోర్ చేంజ్ క్వాంటిటీ డిమాండ్. అంటే 1% ధరల్లో మార్పు వస్తే కానీ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్లో ఎక్కువ మార్పు వచ్చింది అనుకోండి, నాట్ కౌంటబుల్, మనము ఊహించనంత మార్పు కలిగింది అనుకోండి, దానిని పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ అని అంటారు. దీనిని మరొక పేరు ఏమంటారంటే పర్ఫెక్ట్లీ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ని
దీనికి మనం ఇన్ఫినిటీ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుంది అని అంటే డిమాండ్ కర్వ్ x అక్షానికి సమాంతరంగా ఉంటుంది. అంటే ధర అనేది కొద్దిపాటుగా మాత్రమే ఇక్కడ P నుంచి P1 మాత్రమే పెరిగింది అనుకోండి, డిమాండ్లో మాత్రము ఎక్కువ మార్పు సంభవించింది అనుకోండి, దానిని మనం పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ అంటాం. దీని న్యూమరికల్ వాల్యూ the numerical value of perfectly elasticity of demand is infinity. దీని న్యూమరికల్ వాల్యూ ఏమంటే ఈ సింబల్ ని ఏమంటామంటే ఇన్ఫినిటీ అంటాము. మనం గుర్తు పెట్టుకోవాల్సింది పర్ఫెక్ట్ ఎలాసిటీ అంటే ఇదే, ఏ స్మాల్ చేంజ్ ఇన్ ప్రైస్ మోర్ చేంజ్ క్వాంటిటీ డిమాండ్, అంతే సింపుల్. ఇంకా సెకండ్ వన్ తీసుకుంటే పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్ డిమాండ్. పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్ అంటే the price is increase or decrease, there is no change quantity demand is called perfectly inelastic demand. అంటే వస్తువు ధర అనేది పెరిగినా వస్తువు ధర అనేది తగ్గినా క్వాంటిటీ డిమాండ్ లో అనేది ఏమాత్రం మార్పు లేనట్లయితే దానిని ఏమంటామంటే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అని చెప్పడం జరుగుతుంది. దీనికి మరొక పేరు, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ పర్ఫెక్ట్లీ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఏమంటామంటే జీరో ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుంది పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ లో అంటే ద డిమాండ్ కర్వ్ వర్టికలీ టు ద వై యాక్సిస్, అంటే వై అక్షానికి సమాంతరంగా ఉంటుంది. అంటే ధర అనేది P నుంచి P1 కి పెరిగినా లేదంటే P1 నుంచి P కి ధర అనేది తగ్గినా డిమాండ్ అనేది కాన్స్టెంట్ గా అలాగే ఉంటుంది. ఇక్కడ దీని న్యూమరికల్ వాల్యూ ఏమని అంటే 0. నెక్స్ట్ యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్. యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ అంటే ఈ మూడింటిని ఆన్సర్ అనేది చాలా సింపుల్ గా రాయొచ్చు. మనము ఈ ఫార్ములాను ఆధారంగానే ఆన్సర్ ఎలా రాయొచ్చు అంటే నేను చూడండి కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఏం రాస్తామంటే ఇఫ్ ద అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాం, ఆన్సర్ ఏం రాస్తామంటే ఇక్కడ ద అనేది యాడ్ చేస్తున్నాం. ఇఫ్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ ఈక్వల్ టు the percentage change in price is called unitary elasticity of demand. అంటే దీనికి చివరన ఈక్వల్ టు రాసి ఇక్కడ ద పర్సెంటేజ్ అనేది కంటిన్యూగా రాసేస్తే అది మనకి యూనిటరీ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. అర్థం ఏమి, ధరలలో వచ్చినటువంటి మార్పు శాతానికి సమానంగా క్వాంటిటీ డిమాండ్ లో కూడా మార్పు కలిగినట్లయితే దానిని ఏమంటున్నామంటే యూనిటరీ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. అంటే ఇక్కడ ప్రైస్ అనేది 1% అనేది పెరిగింది అనుకోండి, క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేది కూడా 1% పెరగడం, ఇక్కడ క్వాంటిటీ డిమాండ్ అనేది కూడా 1% పెరుగుతుంది, రెండు సమానం, అందుకే ఈక్వల్ టు. అర్థమైంది, అది యాడ్ చేస్తే ఇది ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ న్యూమరికల్ వాల్యూ తీసుకుంటే ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ యూనిటరీ ఎలాస్టిక్ ఆఫ్ డిమాండ్ ఈక్వల్ టు 1. ఇది న్యూమరికల్ వాల్యూ. నెక్స్ట్ రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్. ఇక్కడ మనం ఏం యాడ్ చేస్తామంటే ఈ చివరన ఈ క్వశ్చన్ కి మోర్ దాన్ అనేది యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థం చేసుకోవడానికి రాయడానికి ఈజీగా మీకు కాన్సెప్ట్ మర్చిపోరు. ఇంకా అంటే ఇఫ్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ మోర్ దాన్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఈజ్ కాల్డ్ రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్. అంటే ఇక్కడ ఏమంటే మనకి ధరలలో వచ్చినటువంటి మార్పు శాతం కంటే 1% వచ్చింది అనుకోండి ధరల్లో మార్పు, డిమాండ్ లో మాత్రము 5% వస్తుంది. 5% చేంజ్, 1% చేంజ్ ఇన్ ప్రైస్, క్వాంటిటీ ఆఫ్ చేంజ్ ద 5% మోర్ దాన్. అంటే ఇక్కడ మనకి ఎక్కువగా పెరిగింది, అందుకే మోర్ దాన్ అని చెప్తున్నాము. ఇక్కడ మనకి ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ గ్రేటర్ దాన్ 1. నెక్స్ట్ రిలేటివ్లీ ఇన్ ఎలాస్టిక్ డిమాండ్. సింపుల్ గా ఇఫ్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్
less than the percentage change in price is called relatively inelastic demand. అంటే ఏమి, ధరలలో వచ్చినటువంటి మార్పు శాతం 1% ఉందనుకోండి, ఇక్కడ మనకి 1%, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5% మార్పు వచ్చింది, కానీ డిమాండ్లో మాత్రం 2% మార్పు వచ్చింది. అంటే ఇక్కడ ఏమి, ధరలలో కంటే కూడా డిమాండ్లో తక్కువ వచ్చింది. అందుకోసం దీన్ని ఏమంటున్నామంటే రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అని చెప్పడం జరుగుతుంది. దీని న్యూమరికల్ వాల్యూ, ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ లెస్ దాన్ 1 అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ ఫార్ములా ఆధారంగానే మనం ఈజీగా యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్, రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అనేది రాసేస్తున్నాము. యూనిటరీకి ఏమేస్తున్నాము, ఈక్వల్ టు, రిలేటివ్లీకి ఏమిస్తున్నాము, మోర్ దాన్. అదే రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ కి లెస్ దాన్ యాడ్ చేస్తే ఆన్సర్ మనకి వచ్చేసింది. కాన్సెప్ట్ కూడా మీకు చాలా సులభంగా అర్థమవుతుంది. ఈ 2 పాయింట్లు అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ అనేది స్మాల్ చేంజ్ అవుతుంది, క్వాంటిటీ డిమాండ్ ఎక్కువ చేంజ్ అవుతుంది. ఇక్కడ ప్రైజ్ అనేది పెరిగినా తగ్గినా డిమాండ్ అనేది పెరగదు, 2వ పాయింట్. అది కాన్సెప్ట్. ఈ వీడియో గన మీకు బాగా నచ్చినట్లయితే ఇంకా నలుగురికి మీరు ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా ఎలాంటి వీడియోలు నేను చేయాలి అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ కన్నా చేసినట్లయితే ఈ వీడియో ఇంకా నలుగురికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.